కృపామయుడువైన నా పరలోకపు తండ్రి, దేవా, మీ కృప నా జీవితమును ఆవరించి ఉండునట్లు నాపై మీ దయను చూపండి. మానవుల బలము చేత, జ్ఞానము చేత కాక మీ కృప చేతనే నా జీవితం ఆశీర్వదించబడుతుందని, స్థిరపడుతుందని గ్రహించి నా హృదయాన్ని ఏలవని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ కృప నాపై ఉన్నప్పుడు మూసివేయబడిన ద్వారములు తెరవబడతాయి, అసాధ్యమైన మార్గములు సులభమవుతాయి, బలహీనతల్లో కూడా నాకు బలము కలుగుతుందని నేను నమ్ముచున్నాను. దేవా, మీ కృప ద్వారా మీ అనుగ్రహము నా మీద ఉంచి నా చేతి పనులను స్థిరపరచమని, నేను చేసే ప్రతి కార్యంలో మీ ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, లోక జ్ఞానము కంటే మీ కృప గొప్పదని, మనుషుల సహాయం కంటే మీ సన్నిధి విలువైనదని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నట్లు నన్ను నడిపించండి. ఎల్లప్పుడూ నేను ప్రార్థనలో నిలిచి ఉండినట్లు, పరిశుద్ధతలో నడుచున్నట్లు, ప్రతి విషయంలో మీ చిత్తమును గ్రహించినట్లు, మీ కృపచేత నా ఆత్మను బలపరిచి నన్ను దీవించండి. నా జీవితంలో ఎల్లప్పుడూ మీ సన్నిధి కాంతి నిలిచి ఉండినట్లు, నేను వెళ్ళే ప్రతి స్థలంలో మీ కృపకు సాక్షిగా జీవించినట్లు నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.